మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే బ్రిటిషర్స్ ఇండియా నుండి వెళ్ళిపోయాక ఆ సిస్టమ్ రన్ అవ్వటానికి మనకు మన సొంత రాజ్యాంగం కావాలి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సురేంద్రనాథ్ ముఖర్జీ అండ్ బిఎన్ రావ్ డ్రాఫ్టింగ్ కమిటీగా కలిసి 165 రోజులు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశారు. అది 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి రిపబ్లిక్ డే జరుపుకుంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వెయిట్ చేసి లాహోర్లో 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. మా నాలెడ్జ్ గనక మీకు వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.